నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. మాదాపూర్లో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. పల్లె ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి. ఇసుక కొరత నివారణకు ఆంక్షలు ఎత్తివేసిన ప్రభుత్వం. బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొనరఘపతి వెల్లడి. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనుల నిర్వహణ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. నిజామాబాద్ బోధన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. బషీరాబాద్ లో మాల మహానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం. సీఎం కేసీఆర్ మూలలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ లోకి వెళ్దాం. పల్లె నిద్ర కార్యక్రమంతో పల్లెల ప్రగతి బాటకు అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూరు గ్రామంలో పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతితో అమలవుతున్న పథకాలను మంత్రి పరిశీలించారు. గ్రామ సమస్యలను జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో కలిసి అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామంలో విరివిరిగా మొక్కలు నాటాలని, స్వచ్ఛ మాదాపూర్ కోసం గ్రామస్తులంతా కృషి చేయాలని మంత్రి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుందని, ప్రజలను నేరుగా కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. మాదాపూర్ గ్రామంలోని ఎస్సీల భూముల అభివృద్ధి పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. దాంట్లో లేదా రేషన్ కార్డుల పేరు లేదా అదేందమ్మా ప్రధానంగా ఈ గ్రామంలో చాలా మందికి రేషన్ కార్డ్స్ మిస్ అయినాయి, అవి ఇవ్వమని అడుగుతా ఉన్నారు. తర్వాత అక్కడక్కడ కొంత ఇండ్లు కావాలని అడుగుతున్నారు. పెన్షన్ రాని వాళ్ళు ఉంటే కొంతమంది పెన్షన్కి అప్లై చేసుకుని ఇవ్వాలి. ప్రధానంగా ఈ 3 ఇష్యూస్. ఇంకా సర్పంచుల దగ్గర నుండి మా గ్రామంలో ఇప్పుడు గ్రామంకి చాలా వరకు పల్లె ప్రగతి ద్వారా చేసిన డెవలప్మెంటే కాకుండా చిన్న చిన్న రోడ్స్, డ్రైన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న వీటన్నిటిలో పూర్తి చేయడం ఒకటి. చిన్న చిన్నగా ఏదైనా రెవెన్యూ మ్యాటర్ ఉంటే కూడా ఇక్కడ ఆర్టీఓ, ఎంఆర్ఓ కూడా ఉన్నారు కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయాలి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరిని నేరుగా వెళ్ళి కలిసే అవకాశం దొరుకుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళని టచ్ చేస్తున్నప్పుడు ఈరోజు కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, మేడం మాకు చాలా రోజులు అయింది, మాకు స్కూల్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. కొంతమంది పిల్లలు మాకు బస్సు కొంత ఇబ్బంది అవుతుంది, ఇంటర్మీడియట్ మేము పోవాలి కాబట్టి కొంత బస్సు ఒకటేసారి వస్తుంది, ఇంకా 2 సార్లు పెంచండి అని అడుగుతుంది. ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న సమస్యలే కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక స్కీమ్ తీసుకున్నారు. దళితులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, అసైన్ భూములు ఏమున్నా కూడా వాళ్ళు భూములు లెవెల్ చేసుకున్నా, లేదంటే వాళ్ళ భూములలో బోర్ వేయాలన్నా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కొక్క విలేజ్ను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. దాంట్లో ఈ గ్రామం కూడా తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న దళితులకు సంబంధించిన భూములన్నీ కూడా చదును కావాలంటే చదును చేయడం, బోర్ కావాలంటే బోర్ వేయడం, బోర్తో పాటు మోటార్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్తో పాటు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ గ్రామంలో చాలా మంది. పూడిక ఇసుక కొరత నివారణ కోసం ఆంక్షలు సడలిస్తున్నట్లుగా డిప్యూటీ స్పీకర్ కొనరఘపతి వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్లలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాపట్ల, కర్రంపాలెం మండలాల పరిధిలో గ్రామ సచివాలయ ద్వారా అనుమతులు తీసుకుని క్యూబిక్ మీటర్లను 60 రూపాయల చెల్లింపు పూడిక ఇసుకను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రైవేట్ భూముల్లోనే ఇసుక తవ్వాల్సి ఉంటుందన్నారు. తరలించే ఇసుకకు వే బిల్లులను గ్రామ సచివాలయం ద్వారా తీసుకోవాలని సూచించారు. దీనిపైన అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి తిరిగి మనకున్నటువంటి ఇబ్బందిని చెప్పి బాపట్లో, గుంటూరు జిల్లా మొత్తంలో బాపట్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంటుంది. గతంలో కూడా నేను పలు సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని
రివర్ బెడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పర్యావరణం మీద ఉన్నటువంటి సమతుల్యాన్ని దెబ్బతింటూ ఉంటున్నటువంటి వాదన మీద ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఆంక్షలు అవన్నీ కూడా రివర్ శాండ్కి సంబంధించింది తప్పించి భూసకకి సంబంధించింది కాదు అని చెప్పి మనం చేసిన వాదనని అంగీకరిస్తూ తిరిగి వాళ్ళ గౌరవ కలెక్టర్ గారు బాపట్లకి సంబంధించినటువంటి మరి దీంట్లో యాక్చువల్గా పిట్లవనపాలెం మండలం మిస్ అయింది, తప్పకుండా దాన్ని కూడా తీసుకొని వస్తాం. బాపట్ల కనపాలెం బాపట్ల మండలం అనే పెట్టారు, పిట్లవనపాలెం మండలం కూడా ఇంక్లూడ్ అవుతుంది. బై మిస్టేక్ అది జరిగింది అనుకుంటాను. సో మన బాపట్లకి సంబంధించి ఎక్కడ కూడా ఫిల్లింగ్ శాండ్ మీద పొసక్ కానీ అది నల్లమట్టి కానీ ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ల మీద ఎటువంటి ఆంక్షలు లేవు, ఇబ్బంది లేవు. అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి సచివాలయంలో మీకు దానికి సంబంధించినటువంటి పత్రాలను చూపించి రైతులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కాపీ ఒకటి ఇచ్చి దాన్ని వాళ్ళు క్వాంటిఫై చేసి ఎంత తీసుకెళ్తున్నారు అనే దాని మీద వాళ్ళు డబ్బులు కట్టించుకొని, అంటే ట్రాక్టర్కి వచ్చి సుమారుగా ఒక 180 రూపాయలు ఒక ట్రాక్టర్ లోడ్కి అవుతుంది. దాన్ని మీరు ఆ డబ్బులు సచివాలయంలో చేసి వేబిల్స్ తీసుకొని వేబిల్స్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుందని రాసిస్తారు. దయచేసి దాన్ని అందరూ కూడా పాటించవలసింది కోరుకుంటున్నాను. గతంలో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చేవి. ఏదో ఒక 10 బిల్స్ తీసుకొని ఒక 20 ట్రిపులు తోలుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో అబ్జర్వ్ చేస్తాం. దయచేసి అలా చేయొద్దు. మనం ఇచ్చేటువంటి ఆదాయం మన ప్రాంత అభివృద్ధి కోసమే, మన పంచాయతీల అభివృద్ధి కోసమే, మన ప్రాంతానికి సంబంధించింది. ఇక ₹1 బయటకు వెళ్ళదు, మైనింగ్ వాళ్ళు కూడా షేర్ ఇవ్వలేదు. దీంట్లో మెజారిటీ డబ్బులు మన ప్రాంత అభివృద్ధి కోసమే అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని విధిగా దాన్ని పంచాయతీకి అమౌంట్ చెల్లించి, చాలా మీగర్ అమౌంట్, చాలా చిన్న అమౌంట్, దీన్ని పేమెంట్ చేయడం ద్వారా మనందరికీ లబ్ధి దొరుకుతుందని. నిన్నటిదాకా బ్లాక్లో అమ్ము, రహస్యంగా తెచ్చమ్ము 2000, 4000 అమ్మిన పరిస్థితి చూసాం. హౌస్ హోల్డ్ కొన్నారు కూడా. ఇవాళ రైట్ రాయల్ ₹200 అవుతుంది సుమారుగా రైతుకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కానీ ఒక ₹200 అంటే నాకు తెలిసి చాలా తక్కువలోనే మనకి అఫీషియల్గా ఏదో దొంగ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా రైట్ రాయల్గా తెచ్చుకొని మన కార్యక్రమం చేసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం నేను స్థానికంగా మన వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటేది ఏంటంటే, దీని మీద కొంత పత్రికా ముఖ్యంగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటా ఉంది, అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, నా చిన్ననాటి సమయానికి ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా దెబ్బలు కనబడట్లేదు. ఇసుక దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. గతంలో సరివి లేకపోతే తాటి తోపులు ఉండేటువంటి ఆ ప్రదేశాలన్నీ మాయమైపోయాయి. ఇవాళ అన్నీ కూడా కనీసం వేరుశెనగ వేసేటువంటి మెట్ట ప్రాంతాలు కూడా మాగాన్ని ఇచ్చేవరకు ఎందుకు మారిపోతుంది. అంటే 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు తీసి దాన్ని మాగాని చెల కింద మార్చుకొని అడుగుతో వచ్చేటువంటి ఇసుక వ్యవస్థను కూడా కొంతమంది రైతులు కొంచెం తొందరపాటు చర్య తీసుకుంటూ ఉన్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మరి తిరిగి మనకున్నటువంటి ఇబ్బందిని చెప్పి బాపట్లో, గుంటూరు జిల్లా మొత్తంలో బాపట్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంటుంది. గతంలో కూడా నేను ఇప్పుడు సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్ బెడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పర్యావరణం మీద ఉన్నటువంటి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను దేవరకంద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుకేష్ విశ్వేశ్వర్, మండల పరిషత్ అధ్యక్షురాలు మౌనిక మల్లేష్, వైస్ చైర్మన్ జయమ్మ రాధాకృష్ణారెడ్డి, కౌన్సిలర్ తెరాస నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కందిబండ గ్రామంలో సీసీ కెమెరాలను ఎస్ఐ సిహెచ్ నరేష్ ప్రారంభించారు. అనంతరం నరేష్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనర్లు వాహనం నడపరాదని, నడిపిన ఎడల వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. వాహనదారులు భద్రతా నియమాలను పాటించకుండా విలువైన తమ ప్రాణాలను కోల్పోతారని అన్నారు. దాన్ని మీరందరూ కూడా కనిపెట్టుకోవాలా. ఇందాక యాక్సిడెంట్ అయింది, ఈ రోజు ఇప్పుడు ఇందాక కందిబండ్లు అయింది. ఎందుకంటే రోడ్డు అంతా కొత్తగా పోసినారు. మన రోడ్డు కొత్తగా పోసింది, ఈ రోడ్డు మొత్తం యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఉంది. నేను ముందస్తు చిన్నపిల్లలు చెప్పేది ఏంటంటే మీరెవరు కూడా టూ వీలర్ వాడద్దు. మైనర్ పిల్లలు ఎవ్వరు కూడా టూ వీలర్ వాడద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోరు, ఆర్డర్ అనుకోరు. టూ వీలర్ ఆడితే మాత్రం తల్లిదండ్రులు నా దగ్గరికి కౌన్సిలింగ్ రావాలా. నేను ముందర చెప్తున్నా, వాళ్ళు బండి సీజ్ చేస్తా, బండి మాత్రం పక్కా సీజ్ చేస్తా. 30 ఏదో మైనర్ పిల్లలు బాగా డ్రైవింగ్ చేస్తే మాత్రం. అర్థమైందా? మీరు మైనర్లు ఎవరు కూడా బండ్లు వాడకూడదు. ఈ రోడ్ల మీద పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలా. ఇప్పుడు రోడ్డు మంచిగా ఉంది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఉంది. ఇదివరకంటే రోడ్డు బాగాలేదు కాబట్టి అందరూ 20-30 స్పీడ్లో పోయేటోళ్ళు. ఇప్పుడు ఒక్కోళ్ళు 60-70 స్పీడ్ల మీద పోతారు. ఇప్పుడు మా ముందరలో ఒకరు పోతున్నారు, వాడు ట్రిపుల్ రైడింగ్లో సజ్జీ వెళ్ళిపోతున్నాడు. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఆపితే ఏమంటారు, 200-300 ఫైన్ వేస్తారు. అదే మేము వాళ్ళని చేంజ్ చేయడం కానీ ఇంకేదైనా వాడు స్కిడ్ అయి కింద పడనుకో, వాని మోకాళ్ళు మోచేతులన్నీ విరిగిపోతాయి. విరిగిపోయి హాస్పిటల్ పడితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అక్కడ వాయిస్ వస్తుంది. మీరందరూ కూడా ఇప్పుడు మనకు రోడ్డు మీద, ఈ రోడ్డు మీద హెవీగా తిరిగేది లారీలు తిరుగుతాయి, అవునా కాదా? రాత్రి కూడా లారీలు తిరుగుతాయి, డే టైంలో లారీలు తిరుగుతాయి. మీరందరూ కూడా ఆ లారీలను దృష్టి పెట్టుకొని ఈ రోడ్ సైడ్ పార్కింగ్ కానీ, ఇప్పుడు ఈ షాపులలో చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్పి మీరు లోపలికి పెట్టుకోవాలా. వాళ్ళు చెప్తే వాళ్ళని బెదిరియటం కానీ ఏం చేయొద్దు మీరు లోపల, అవునా కాదా? మేలచెరువులో ఈ 2 మెడికల్ షాప్ ముందు సాయిరూప బెంగళూరు బేకర్ మీద అవుతుంది. ఎక్కడైనా అవుతుందా? ఏనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరందరూ కూడా ఎస్పెషల్లీ మైనర్లకు బండ్లు ఇవ్వకండి, దయచేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టకండి. ఏమండి, మీరు 1 గంట లేట్ అవుతుంది, అంతకు మించి అయితే ఏం కాదు కదా. 1 గంట లేట్ అవుతుంది, అర్ధ గంట లేట్ అవుతుంది, మనిషి ప్రాణం పోతే వస్తుందా? కాదు కదా. అందరు హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ ధరించకపోతే మాత్రం ఫైన్ వేస్తూ ఉంటా. అంటే లోకాలు తిరిగే వాళ్ళకి కాదు, బయట నుంచి వచ్చేవాళ్ళు, కోదాడు పోయేవాళ్ళు, మల్లారెడ్డి పోయేవాళ్ళు ఉంటే మాత్రం హెల్మెట్, వితౌట్ హెల్మెట్ ఉంటే. హైదరాబాద్ బషీరాబాద్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు జిల్లా మండల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చెన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాలలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదకన మాలలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి షరతులు లేకుండా లోన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా మాల మహానాడు నూతన అధ్యక్షుడిగా తాళపల్లి రవిని నియమించినట్లు చెన్నయ్య ప్రకటించారు. మాలల అభివృద్ధికి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని నూతన అధ్యక్షులు తాళపల్లి రవి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెంచాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికంగా పెంచాలని కూడా మాల మహానాడు డిమాండ్ చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం లోన్లు పెట్టింది, ఈ లోన్లు పెట్టేసి మీకు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు తీసుకోనంటే ఎట్లా తీసుకుంటామో, లోన్లు మీకు సిరిట్ ఉందా అని అడుగుతాడు బ్యాంక్ మేనేజర్ అని కూడా. మీకు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి వారసుడు జి చెన్నయ్య గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు. మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర కమిటీని రద్దు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన అధ్యక్షునిగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి మాలల సాక్షిగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి నన్ను ఈరోజు అధ్యక్షునిగా ప్రకటించినందుకు చెన్నన్న గారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 రాయకపోయింటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా మాలల, మాదిగల, బీసీల, మైనార్టీల, ఎస్టీల బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము ప్రశ్నించబోతా ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో మాలల యొక్క సత్తా చాటబోతా ఉన్నాం. ఎందుకంటే బహుజన రాజ్యాధికారం పీఠాల మీద దళిత బహుజనులు కూర్చోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అత్యవసర సమావేశం భేటీ చేసి ఈరోజు నన్ను ఎన్నిక చేశారు. 33 జిల్లాలో చెన్నన్న గారి నాయకత్వంలో ఒక పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, జీబు యాత్ర కానీ త్వరలో ప్రకటించబోతా ఉన్నాడు చెన్నన్న గారు. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కీ అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి విధానాన్ని మేము అమలు చేయబోతా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలుపుకొని బహుజన రాజ్యాధికార పీఠాల మీద కొసరేస్తే మేము తీసుకోవటం కాదు, మేము కొసరేస్తే మీరు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టు పీజీ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క హామీలన్నీ కూడా తుంగలో తొక్కారని చెప్పి వాటిని మేము ప్రశ్నిస్తాం. మనం పిలిపిస్తున్నటువంటి క్రమంలో మన విన్నపాన్ని మన్నించి మన సోదరులైనటువంటి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ ఉత్తమ అవార్డు రావడంతో తహసీల్దార్తో పాటు కార్యాలయ సిబ్బంది అభినందించారు.
కాకుండా దగ్గర మండలంలో ప్రస్తుతం మా రెవెన్యూకి సంబంధించి ఆన్లైన్లో ఇంతవరకు పెండింగ్ ఉన్న దరఖాస్తులు సత్వరం పూర్తి చేస్తాము. బయట నుంచి పై అధికారుల నుంచి మాకు గైడ్లైన్స్ కూడా వచ్చినాయి. సాధారణ తొందరలో పెండింగ్ ఖాతాలు ఆన్లైన్ ఇంకా త్వరగా పూర్తి చేస్తాము. ప్రస్తుతం మాత్రం నాన్నగఢ్ సబ్ రిజిస్టర్లో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలో టీజీఓస్ కార్యాలయంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, माता की जय। जय श्री नायकत्व। శంషాబాద్ డీసీపీ కార్యాలయం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంషాబాద్ ఏసీపీ భాస్కర్ వేముల పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల సంరక్షణ విషయంలో పోలీసులంతా అలర్ట్ గా ఉండాలని ఆయన తెలిపారు. ఏంది యకుత్రానా? యకుత్పరా నియోజకవర్గం పరిధిలోని ఐఎస్ సదర్న్ డివిజన్ సింగిరేణి బస్తీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సిపిఐ నాయకులు శంకర్ నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ రెండు కలిసి తోడు దొంగలుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. నోటు బందీ అని, అదేవిధంగా ఈరోజు చూస్తే రైతులకు ఎవరైతే అన్నం పెట్టే దాతలు ఉన్నారో ఆ దాతలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసాలు చేస్తూ ఉన్నాయి. ఆ చట్టానికి రిటర్న్ తీసుకోమంటే ఇప్పటి వరకు ఏది చేయలేదు. మొన్న సుప్రీంకోర్టులో ఏ మాట వచ్చిందంటే ఈ చట్టానికి ఎన్నికకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఇదవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, రైతు రైతుగానే ఉన్నాడు, కానీ భూస్వాములు భూస్వాములుగానే ఉన్నారు. పేదవాడికి ఉండనికి ఇండ్లు లేకుండా అదే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళు ఓట్లు పేద ప్రజలతో గుంజుకొని ఓట్లు అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు మొండి చేసి పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మాదాపూర్లో పల్లె నిద్ర కార్యాలయంలో పాల్గొన్న మంత్రి. పల్లె ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి. ఇసుక కొరత నివారణకు ఆంక్షలు ఎత్తివేసిన ప్రభుత్వం. బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొన్న రఘుపతి వెల్లడి. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనుల నిర్వహణ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. బోధన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకానికి ఆవిష్కరించిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. బషీరాబాద్ లో మాల మహానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం. సీఎం కేసీఆర్ మాలలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.